నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు ఇండియాని వణికిస్తున్న కరోనా నూతన వైరస్ ఇంగ్లాండ్ నుండి కర్ణాటకకు చేరుకున్న 428 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు అనంతపురం జిల్లాలో పేకాట కేంద్రంపై పోలీసుల దాడులు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ నియంత్రణకి అనంతపురం జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమాలు డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయో యువతకు అవగాహన కొత్తగూడెంలో ఫైర్ రేంజ్ పరేడ్ గ్రౌండ్ ప్రారంభించిన తెలంగాణ డీజీపీ తెలంగాణలోనికి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే తిప్పికొడతామన్న మహేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఎంపీ ధర్మపురి అరవింద్ ర్యాలీలో మరణ యుద్ధాలు బహిరంగంగా ప్రదర్శించాలన్న కారణంతో కేసులు కూకట్పల్లిలోని కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ ముందు బాధితుల ఆందోళన గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తామని చెప్పుకునే పోలీసులు స్పందించడం లేదని ఆవేదన డీటెయిల్స్ లోకి వెళ్దాం. కరోనా నూతన వైరస్ ఇప్పుడు ఇండియాని వణికిస్తుంది. కొత్త వైరస్ ఉత్పన్నం అయ్యాక ఇంగ్లాండ్ నుండి 428 మంది ప్రయాణికులు బెంగళూరు సిటీకి వచ్చారు. వీరికి అందరినీ ప్రభుత్వం ట్రాక్ చేసి ఆర్టీపీఎస్ టెస్టులు చేయగా బెంగళూరు బొమ్మనవ్ హాల్లో ఇద్దరికి కరోనా బారిన పడ్డారు. మరో 6గురికి ఫలితాలు రావాల్సి ఉంది. బ్రిటన్ నుండి తిరిగి వచ్చిన వాళ్లలో 211 మంది బెంగళూరు, దక్షిణ కన్నడ 15 మంది, ఉడిపిలో 8 మంది, శివమొగ్గలో 6 మంది, ద్వారడలో 6 మంది, తుమ్మకూరులో 6 మంది ఉన్నారు. వీరందరినీ హౌస్ క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. బెంగళూరు సిటీలో తూర్పు జోన్ లో 48 మంది, మహాదేవపురలో 48, భీమనహల్లిలో 38 మంది, సౌత్ జోన్ 29, వెస్ట్ జోన్ 27, ఎలంహంక 14, ఆర్ఆర్ సిటీలో 13, దాసరిహల్లిలో 2 బ్రిటన్ నుండి వచ్చారు. వీరిద్దరిని కూడా హౌస్ క్వారంటైన్ లో పెట్టిన అధికారులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పేకాట ఆడుతున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. జూదా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకున్నారు. మడకశిర మండలంలో పత్తికుంట గ్రామ సమీపంలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 65,000 స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ వాళ్ళకి వెయిట్ కావాలంట ఈసారి అన్నిటి తీసుకుంటాం ఎవరబ్బా
కోవిడ్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డికి ఏబీవీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థలు వాహనాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కావున సంబంధిత అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న రవి తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో ఉన్నటువంటి 2 ఇంజనీరింగ్ కళాశాల వారు కోవిడ్ నిబంధనలను పాటించకుండా యథేచ్ఛగా బస్సులు నడుపుతున్నారు. ఆ బస్సులో మనం కానీ చూస్తే ఎట్లా ఉందంటే పరిస్థితి, విద్యార్థులు సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా కనీసం కళాశాల యాజమాన్యం కానీ శానిటైజేషన్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మనం చూస్తున్నాం సులూరుపేట నుంచి గూడూరుకి ఒకే బస్సు వేస్తున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మరీ ఘోరంగా. దాంట్లో విద్యార్థులు అందరూ ఒక 80 మంది 60 మంది ఒకేసారిగా దాంట్లో కూర్చోవడం వల్ల నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి విద్యార్థులు కూడా తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా మేము భయాందోళనలో ఉన్నాము, దీని మీద ఖచ్చితంగా కళాశాల వాళ్ళ యాజమాన్యం గారు ఏదైనా చూపించి ఎక్కువ బస్సులు ఏంటి అంటే కూడా కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. విద్యార్థులు మాకు ఇచ్చిన దీన్ని బట్టి మేము కూడా ఆర్టీఓ గారిని మేము వెంటనే కలవడం జరిగింది. ఆర్టీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. కళాశాల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క కళాశాల యాజమాన్యం కూడా దయచేసి విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడద్దు. మీరు వెంటనే బస్సులు ఎక్కువగా వేసి సోషల్ డిస్టెన్సింగ్తో అదేవిధంగా శానిటైజ్ చేసి విద్యార్థులను జాగ్రత్తగా కళాశాలకు తీసుకురండి. విద్యార్థులు ప్రణాళిక ఏమన్నా అయితే మీరు తీసుకొస్తారా అని చెప్పి ఈ యొక్క కళాశాలను మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. మీరు కానీ ఈ యొక్క కోవిడ్ నిబంధనలతో బస్సులు కానీ పాటించకపోతే ఖచ్చితంగా ఉద్యమం తప్పదని చెప్పి ఏబీపీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. నేటి తరం డ్రగ్స్ బారిన పడకుండా ఉండేలా అనంతపురం జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హిందూపురంలో విద్యార్థులతో కలిసి పోలీసులు యాంటీ డ్రగ్స్ డ్రైవ్ను చేపట్టారు. ముందుగా ర్యాలీని నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయో వివరించారు. ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మానవాహారాన్ని చేపట్టి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత మన భారతదేశం సొంతం. మరి నేటి బాలలే రేపటి భారత పౌరులు, భావి పౌరులు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందో తెలిసి వస్తూ ఉంది. పాశ్చాత్య నాగరికతకు మనం అలవాటు పడి ఇవాళ ప్రతి ఒక్క యువత మొట్టమొదటిగా ఒక ఫ్యాషన్గా ఒక అలవాటు చేసుకొని ఒక మత్తు పదార్థాన్ని దానికి బానిస అయిపోయి చివరికి దాని చేతనే మరణించడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఇది ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్ని కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం మన యొక్క యువత కావచ్చు, మన సమాజం కావచ్చు, ఈ మత్తు పదార్థాల నుంచి, మాదక ద్రవ్యాల నుంచి ఇతరత్ర బానిసలుగా అయినటువంటి మన యొక్క యువతను కానీ మన యొక్క సమాజాన్ని కానీ మనం పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామో ఇది దేశవ్యాప్తంగా జరిగి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మళ్ళీ మనం మన యొక్క పాత పద్ధతుల్ని మనం అనుసరిస్తూ మన యొక్క జీవన విధానం, మన భారతదేశం మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం
విశాఖ ఏజెన్సీలో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నేపంలో సతీష్ అనే గిరిజనుని మావోయిస్టులు హతమార్చారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం వనగరాయి వద్ద సతీష్ పై దాడి చేసి హత్య చేశారు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణలోని మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే వారి చర్యలను తిప్పికొడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం కొత్తగూడెం కేంద్రానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురంలో జిల్లా పోలీస్ హెడ్ కానిస్టేబుల్లో ఏర్పాటు చేసిన ఫైర్ రేంజ్ పరేడ్ గ్రౌండ్ బీజీఓస్ డీడీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ దండకార్యానికి కేంద్రంగా చేసుకుని పావులు కదులుతున్న మావోయిస్టు తెలంగాణలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలను తిప్పికొడతామని అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని ఆయన కొనియాడారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు చొరబడకుండా ఇక్కడి పోలీసుల అధికారులు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ నిర్వహిస్తూ వారి చర్యలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బంది బాధ్యతగా పనిచేస్తే ఎప్పటికప్పుడు మావోయిస్టులు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి హింసకు తావు లేకుండా ప్రజలకు సహకారాన్ని అందిస్తున్నారు. పోలీసులు రిక్రూట్మెంట్ లో స్థానిక యువతలకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వారి సహకారంతో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ ఫైరింగ్ రేంజెస్కు అట్లాగే జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్కు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రే హౌండ్స్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి అబ్స్టికల్ కోర్సు అట్లాగే ఫైరింగ్ రేంజెస్ ఇక్కడ ఈరోజు ఆవిష్కరించుకోవడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడడమే పోలీస్ వ్యవస్థ లక్ష్యం. దాంట్లో భాగంగా కొత్తగూడెం పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులందరూ కూడా వాళ్ళ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నటువంటి మావోయిస్టులు ఏ రోజైనా, రాత్రైనా, పగలైనా, ఏ రోజైనా తెలంగాణలోకి ఎంటర్ అయితే వెంటనే పోలీస్ వ్యవస్థకు సమాచారం వచ్చే విధంగా, తద్వారా వారి యొక్క మూమెంట్స్ని 100% అరికట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గత 6 నెలలుగా ఇక్కడ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తులో సఫలీకృతం అవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే మోస్ట్ డిఫికల్ట్ టెరైన్ అయినటువంటి ఈ కొత్తగూడెం టెరైన్లో, ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఓనర్షిప్ తీసుకొని
మావోయిస్టులు కొత్తగూడెం జిల్లాలోకి రాకూడదు, తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకూడదు, వస్తే సహించేది లేదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని, వారి అధికారులని, సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజల అవసరాల కొరకు అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వాలు ఈ డిస్ట్రిక్ట్ పైన ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో హింసకు తావు లేకుండా, మావోయిస్టులు ఎక్కడ కూడా హింసాత్మక చర్యలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మరి రానున్న కాలంలో ప్రజలతో మమేకమై మరిన్ని కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది పోలీస్ రిక్రూట్మెంటు ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పోలీస్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే విధంగా సుశిక్షితుల్ని చేయడం జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. అయితే ప్రజల తరఫున పోలీసులు ఉండాలి. ఒక ప్రజామిత్రుత్వ పోలీస్ వ్యవస్థలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసుల పక్షాన ఉండే విధంగా, అట్లాగే పోలీసులు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండే విధంగా మసులుకుంటూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేస్తూ కేవలం నేర నివారణ, నేరస్తులను పట్టుకోవడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే ప్రజలకు ఉన్నటువంటి మిగతా సమస్యల పరిష్కారంలో కూడా పోలీస్ వ్యవస్థ భాగస్వాములై ప్రజల యొక్క మన్నల్ని మరింత పొందే విధంగా, ఈ జిల్లా ప్రజల యొక్క హార్ట్స్ అండ్ మైండ్స్ని విన్ చేసే విధంగా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తుంది. మరొకసారి వారందరినీ కూడా అభినందిస్తూ జగిత్యాల జిల్లా బీజేపీ కార్యకర్తలపై పోలీసు కేసు నమోదు చేశారు. రాయికల్ మండల అవ్లీపురం గ్రామంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ర్యాలీలో మరణ యుద్ధాలు, తల్వార్లు బహిరంగంగా ప్రదర్శించారన్న కారణంతో 7 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండల పరిధిలోని ఒక గ్రామంలో 20 తారీఖు రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఒక 4 ఏళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసినాడని చెప్పి ఆ బాలిక వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తున్నాము. మండలంలో ఎవరైనా సరే ఆడపిల్లల పట్ల కానీ, మహిళల పట్ల కానీ ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసినట్టయితే, వారిపై అగత్యాలు చేసినట్టయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ వారి తరఫున తెలియజేస్తారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితులు చిట్ ఫండ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తవుతున్న కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీ చెందిన ఒక డైరెక్టర్ వెంకటరమణారావు నిన్నటి వరకు అందుబాటులో ఉన్నా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, ఇప్పుడు అతడు కూడా తప్పించుకొని పోయాడని వాపోయారు. టెక్నాలజీని ఉపయోగించి కేసులను పూర్తి చేస్తున్న తెలంగాణ పోలీసులు నెల రోజులు గడుస్తున్నా తమకు న్యాయం చేయడం లేదని అన్నారు. గంటల వ్యవధిలోనే కేసులను ఛేదిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకు స్పందించడం లేదని మీడియా ముఖంగా ప్రశ్నించారు. చిట్ ఫండ్ అరెస్ట్ చేయాలి.
పోలీసులు చొరవ చూపాలి. కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే పోలీసులు గవర్నమెంట్ చొరవ చూపాలి. పోలీసులు గవర్నమెంట్ వెంటనే కేకేఆర్ బాధితులకి రామారావు We want justice. We want justice. We want justice. కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే రామారావు డౌన్ డౌన్ రామారావు డౌన్ డౌన్ రామారావు డౌన్ డౌన్ రామారావు డౌన్ డౌన్ కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే 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 We want justice. 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 వెంటనే కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే We want justice. We want justice. We want justice. రెడ్డిని అరెస్ట్ చేయాలి. కిరణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. న్యాయం కోసం ప్రభుత్వం పోలీసులు చొరవ చూపాలి. కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే కేకేఆర్ డైరెక్టర్లను వెంటనే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల సన్మాహక సమావేశం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు. ఇప్పుడున్న కార్పొరేటర్లు వారి అభివృద్ధి పనులు వారు చేయాలని టికెట్లు ఇచ్చే విషయం అధిష్టానం చేసుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందన్నారు. తీసుకోవాల్సినటువంటి అవసరం క్లియరింగ్ కూడా తీసుకోవాలి. దీని అనేది ఇది పాత ఓటర్ లిస్టు ప్రకారం మారుతాయి కాదు చేయరు 10 మంది సభ్యులు ఆ బూత్ లో ఉండేటువంటి వాళ్ళని అందులో ఉన్నటువంటి సీరియల్ నెంబర్లో మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల్ని అన్ని కులాల వాళ్ళు వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి కులాలను బట్టి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని బట్టి మీరు వేయాల్సినటువంటి అవసరం. ఈ చేయగలిగితే మనం ఎన్నికలు పోతా ఉన్నాం కానీ అప్రమత్తంగా ఉండాలి. అది తప్ప మన ప్రభుత్వం ఏముంది, మన పార్టీ ఉంది, మన మంత్రి గారు ఉంటారు, మా ప్రయత్నం చేయాలి. మనకు అధికార యంత్రాంగం మొత్తం ఉంది, కావలసినటువంటి మనకు. కానీ మిమ్మల్ని అందరినీ కోరేది ఎన్నికల్లో అప్రమత్తంగా ఉంటే నష్టం జరుగుతుంది. ఆ నష్టం మొన్న మనకు జరిగినది, అది మీ అందరికీ మన జరిగిందంటే మీకు నాకు జరిగిన మా పార్టీకి జరిగినది. నేను కాడ 444 గెలిచారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనకు కూడా దానికి బాధ్యులు, మన అందరం కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బాధ్యులు. ఇక్కడ కూడా వాళ్ళు అదే ఊపులో పోతా ఉన్నారు. నాకు అంత వస్తాయి ఇంత వస్తాయా రావాలి తర్వాత ఇష్యూ. కానీ మనకేంటంటే మనకు అధికారాన్ని 40 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిపోయే వరకు కూడా వాడుకునే అధికారం ఉంది. మనం చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి నాయకత్వం మనకున్నది, చేసే ప్రభుత్వం ఉన్నది, యంత్రాంగం ఉన్నది. చేర్చుకోవాల్సింది ఎవరండి? మనం. మరి మీరు అది చేసుకోకుండా మనం టికెట్ల కోసం, టికెట్లు అనేది మనం చూసాం. రాష్ట్ర పార్టీ మంత్రి గారు వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్, మీ పనితీరు అవన్నీ తీసుకోవడం, దాన్ని మనం. ఖమ్మం నగరంలో రైతులకు మద్దతుగా వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఖమ్మంలో పీడీఎస్యూ పీవైఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నరేంద్ర మోడీ శవయాత్ర నిర్వహించారు. ధర్నా చౌక్ వద్ద ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తమ మనసును మార్చుకొని రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు కూడా రైతులతో చర్చలు జరపకుండా సాగదీసేటువంటి వైఖరితోని 28 రోజులుగా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ రోజు రైతాంగ దినోత్సవం రోజు రైతులందరినీ కూడా కడుపు మార్చి వాళ్ళ కడుపు కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి కుట్రలు చేసేటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలని తీసుకువచ్చి నేటికి 28 రోజులు గడుస్తూ ఉన్నటువంటి తరుణంలో PDSU, PYL, POW ఆధ్వర్యంలో ఈ అంబానీ, ఆదాని, నరేంద్ర మోడీల శవయాత్రని ఖమ్మం నగరంలో నిర్వహించడం జరిగింది. రైతాంగం ఈరోజు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని పొట్టకూటి కోసము వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిని వదిలిపెట్టి వ్యవసాయాన్ని వదిలి దేశ రాజధానికి చేరుకున్నారు. అయినప్పటికీ కూడా నరేంద్ర ఇండియాని వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఇండియాని వణికిస్తున్న కరోనా నూతన వైరస్. ఇంగ్లాండ్ నుండి కర్ణాటకకు చేరుకున్న 428 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు. అనంతపురం జిల్లాలో పేకాట కేంద్రంపై పోలీసుల దాడులు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. డ్రగ్స్ నియంత్రణకి అనంతపురం జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమాలు. డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయో యువతకు అవగాహన. కొత్తగూడెంలో ఫైర్ రేంజ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించిన తెలంగాణ డీజీపీ. తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే తిప్పికొడతామన్న మహేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఎంపీ ధర్మాపురి అరవింద్ ర్యాలీలో మరణ యుద్ధాలు బహిరంగంగా ప్రదర్శించారన్న కారణంతో కేసులు. కూకట్పల్లిలోని కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ ముందు బాధితుల ఆందోళన. గంటల వ్యవధిలోని కేసులను ఛేదిస్తున్నామని చెప్పుకునే పోలీసులు స్పందించడం లేదని ఆవేదన. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.